ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం ధనుర్మాసం సందర్భంగా విష్ణు సహస్రనామాలను తెలుసుకునే క్రమంలో ఈరోజు మరొక 4 మంత్రాలను, వాటి యొక్క అర్థాలను, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ముందుగా విశ్వమూర్తిర్మహామూర్తి దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తి శతాననః అనగా అనంత విశ్వం మూర్తిగా కలవాడు, సంపూర్ణ కాంతితో ప్రకాశించువాడు, దేహము లేనివాడు, మహామూర్తిస్వరూపుడు, అనేక రూపములు కలవాడు, వ్యక్తం కానివాడు, అనంతమైన ముఖములు కలవాడు ఆ శ్రీమన్నారాయణుడు. ఏకోనైక సవహకః కిం యత్తత్ పదమనుత్తమం లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః అనగా ఒక్కడు, అనేక రూపములు కలవాడు, పరిపూర్ణ స్వరూపుడు, సుఖస్వరూపుడు, అందరిచే తెలుసుకోదగినవాడు, తానే బ్రహ్మ, అంతటా వ్యాపించి ఉన్నవాడు, అత్యంత ఉత్తమ స్థితిలో ఉన్నవాడు, లోకబంధువు, లోకములకు ప్రభువు, మాధవుడు, భక్తుల పట్ల ప్రేమ గలవాడు ఆ శ్రీమన్నారాయణుడు. సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగది వీరః విషమశూన్యో ఘృతాశీరచలశ్చలః అనగా బంగారు వర్ణం కలవాడు, బంగారం వంటి అంగసౌష్ఠవం కలవాడు, చక్కని అవయవములు కలవాడు, చందనము మరియు కేయూరములచే అలంకరింపబడువాడు, వీరులను వధించినవాడు, సాటిలేనివాడు, తానే శూన్యమైనవాడు, కోరికలు లేనివాడు, నిశ్చలంగా మరియు చలనముతో ఉండువాడు ఆ శ్రీమన్నారాయణుడు. అమానీ మానదోమాన్యో లోకస్వామి త్రిలోకధృత్ సుమేధా మేధజోధన్యః సత్యమేధా ధరాధరః అనగా నిరహంకారి, భక్తులకు గౌరవం ఇచ్చువాడు, భగవంతుడు, సకల లోకాలకు ప్రభువు, ముల్లోకాలకు ఆధారభూతుడు, గొప్ప ప్రజ్ఞాశీలి, యజ్ఞము నుండి ఆవిర్భవించినవాడు, ధన్యుడు, సత్యమైన జ్ఞానం కలవాడు, భూమిని ధరించినవాడు ఆ శ్రీమన్నారాయణుడు. ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను చూద్దాం. విష్ణు సహస్రనామాలను ప్రతినిత్యం తెల్లవారుజామున శ్రద్ధాభక్తులతో చదివినా విన్నా మనశ్శాంతి లభించును, చెడు ఆలోచనలు తొలగిపోవును, ఏకాగ్రత వృద్ధి చెందును, అన్ని రకాల ఆందోళనలు బాధలు తొలగిపోవును, రక్షణ కల్పించబడును, అదృష్టం వరించును, మంచి ఆలోచనలు వృద్ధి చెందును, ఆత్మస్థైర్యం వృద్ధి చెందును మరియు ఆధ్యాత్మిక తత్వం వృద్ధి చెందును. ఓం నమో నారాయణాయ.